మహమ్మద్ షేక్. నేను నాకు పన్ను పోయింది పైన, పై దవడలో. సో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తే డాక్టర్ శేఖర్ సార్ దగ్గరికి వచ్చాను. సారు చూసి నాకు ఎక్స్‌రే తీసుకురమ్మన్నారు. ఎక్స్‌రే తీసుకొచ్చిన తర్వాత వాట్ వి ఫౌండ్ ఈస్ నాకు ఎక్కడైతే టూత్ పెట్టాలో అక్కడ ఆ ప్లేస్‌లో ఆహ్, ఆహ్, ఆ గమ్‌లో ఇంకో పన్ను ఆల్రెడీ ఫార్మ్ అయింది అని. సో, ఇలాంటి కేసెస్ చాలా రేర్‌గా వస్తాయి. కానీ ఇంప్లాంట్ చేయడం కూడా కొంచెం కష్టమవుద్ది. ఎందుకంటే ఆహ్, ఇంప్లాంట్ పెట్టేటప్పుడు గమ్‌లో పెడతారు కదా! సో, పెట్టినప్పుడు వేది వాళ్ళకి అడ్డు ఉండకూడదు. కానీ అది కొంచెం కాంప్లికేటెడ్ అయింది. కానీ సార్ నాకు చెప్పడం ఏందంటే, ఇలాంటి ఏమీ పానిక్ అవ్వద్దు. దానికి టచ్ కాకుండా ఇంప్లాంట్ పెట్టి మంచి టేకింగ్ కేర్‌తో బాగా చేస్తామన్నారు. సరే అని నేను సార్ మాట నమ్మాను. అండ్ సార్ అనుకున్నట్టుగానే ఇంప్లాంట్ పెట్టారు. పెట్టేటప్పుడు కూడా చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇద్దాము. దాని తర్వాత మనం ఆహ్, క్యాప్ పెడదామన్నారు. సార్ చెప్పినట్టుగానే 3 మంత్స్, 4 మంత్స్ అయిన తర్వాత వద్దామనుకున్నాను. కానీ ఆ టైంలోనే కరోనా వచ్చింది. సో, కొంచెం ఈ టైంలో ఆహ్, టూత్ ట్రీట్మెంట్ ఎందుకులే అంటే కొంచెం హెసిటేటింగ్‌గా ఉండింది. కరోనా టైం ఎక్కడ చూసినా పాండమిక్ సిట్యుయేషన్. ఏదో అనేటప్పుడు సార్ చెప్పారు. వాళ్ళు మంచి టేకింగ్ కేర్ తీసుకుంటారు. కరోనాకి ఎలాంటి వాడాలో జాగ్రత్తలన్నీ వాడుకొని ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. సార్ ముందు నుంచి కూడా మంచి ఆహ్, అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పేషెంట్ పానిక్ అయితే నీట్‌గా కూర్చోబెట్టుకొని, నవ్వుతూ, ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఒక రకమైన అష్యూరెన్స్ ఇస్తారు. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ ది డాక్టర్ శేఖర్ సార్. ఆహ్, ఎలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ వచ్చినా దానికి ఒక రకమైన ఆయన ఔట్ ఆఫ్ హిస్ ఎక్స్‌పీరియన్స్. సో, ఒక మంచి సొల్యూషన్‌తో పేషెంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా నీట్‌గా చేస్తారు. అది నాకు చాలా నచ్చింది. సో, అదే ధైర్యంతో నేను కరోనా టైంలో కూడా క్యాప్ పెట్టించుకోవడానికొచ్చాను. సో, ఇక్కడ వచ్చిన తర్వాత నేను చూసిందేందంటే, ఈ కరోనా పాండమిక్‌కి ఎలాంటి జాగ్రత్తలు, మాస్కులు గానీ, శానిటైజర్స్ గానీ, డాక్టర్స్ వాళ్ళు పెట్టుకునే క్యాపు, చేతికి గ్లౌజులు అన్నీ నీట్‌గా ఏవైతే అవసరమో అన్నీ తీసుకొని, అన్నీ వేసుకొని, సో, ట్రీట్మెంట్ చేశారు. క్యాప్ నాకు పెట్టారు. పెట్టిన తర్వాత నేనొకసారి చూసుకుంటే నా ముందైతే కొంచెం డౌట్‌గానే ఉండింది. మేబీ వేరే పళ్ళ మధ్యలో ఇది పెడుతున్నారు కాబట్టి ఈ పంటికి, వేరే పన్నుకి కొంచెం లుక్స్‌లోనే డిఫరెన్స్ ఉంటుందేమో అని. కానీ నేను తర్వాత చెక్ చేసుకుంటే తెలిసిందేంటంటే, సారు బాగా మంచి టేకింగ్ కేర్ తీసుకున్నారు. అందువల్ల ఆ పంటికి, కొత్తగా పెట్టిన పన్నుకి, పక్కనున్న పళ్ళకి ఏమాత్రం డిఫరెన్స్ లేదు. సేమ్ పన్నులాగే అనిపించింది. అండ్ అట్లాగే కనిపిస్తుంది కూడా. మా ఫ్రెండ్స్ కూడా చూసన్నారు. ఇది ఇంప్లాంట్ చేసినట్టుగా లేదు. డైరెక్ట్ మనం జనరల్‌గా వచ్చినట్టుగా ఉన్నది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఓవరాల్‌గా ఇక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. ఆహ్, మనకేదైనా డౌట్స్ వచ్చి ఫోన్ చేసినా, ఫోన్‌లో కూడా ఫాలోఅప్ చాలా నీట్‌గా చేస్తారు. ఇచ్చిన అపాయింట్‌మెంట్‌కి టైమ్, టైమ్ టు టైమ్ ఒక అపాయింట్‌మెంట్ తీసుకున్నామంటే టైంకి మనకు కంపల్సరీగా ట్రీట్మెంట్ జరిగిపోద్ది. ఎలాంటి డిలేస్ కూడా ఉండవు. అండ్ కమింగ్ టు శేఖర్ సార్ ముందు నుంచి కూడా మంచి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం, పేషెంట్‌కి ఏది, ఏంటి ప్రాబ్లము అని అంటే ఏదైతే ఉంటుందో అక్యురేట్‌గా చెప్పడం. దానికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే బెటర్ సొల్యూషన్. మనకు చాలా సొల్యూషన్స్ ఉంటాయి. కానీ మంచి బెటర్ సొల్యూషన్‌ని సారు ఆ పేషెంట్‌కి ఏదైతే బాగుంటుందో చూసి ఇస్తారు. బాగా చేస్తారు. అండ్ చాలా బాగా కొంచెం బాగా మాట్లాడి ట్రీట్మెంట్ చేయడం గాని, చూసే విధానం గాని బాగుంటుంది. నాకైతే ఓవరాల్‌గా సూపర్ ఎక్స్‌పీరియన్స్ విత్ డాక్టర్ శేఖర్ డెంటల్ హాస్పిటల్. నేనైతే ఐ ఫుల్లీ రికమెండ్ టు ఎవ్రీబడీ టు విజిట్ and take the treatment from Shekhar sir. Thank you so much.